హాయ్ ఫ్రెండ్స్, గోల్డెన్ గ్లోకి స్వాగతం అండి. అత్తిలి మండలంలోని బల్లిపాడు గ్రామంలో ఉన్న శ్రీ మదన గోపాల స్వామి దేవాలయం అండి. ఇది ఆంధ్రప్రదేశ్లోని వెస్ట్ గోదావరి జిల్లాలో ప్రసిద్ధి చెందిన పురాతన దేవాలయాల్లో ఇది ఒకటండి. ఈ దేవాలయం 1773లో నిర్మించబడింది మరియు 1901లో ధ్వజస్తంభం స్థాపించబడింది. ప్రధాన దైవం శ్రీకృష్ణుడు మదన గోపాల స్వామి రూపంలో ఉంటాడు. దేవాలయంలో వేణుగోపాల స్వామి, వెంకటేశ్వర స్వామి, రాజ్యలక్ష్మి అమ్మవారు మరియు ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి. దేవాలయం చరిత్ర ఏంటంటే, ఈ దేవాలయం వైష్ణవ సాంప్రదాయాలకు ప్రసిద్ధి. శ్రీ మదన గోపాల స్వామి భక్తులకు సంపద, ఆరోగ్యం, ధైర్యం మరియు గ్రహ దోషాల నుండి విముక్తి ఇస్తాడని నమ్మకం. దేవాలయంలో అచ్యుతం, కేశవం, కృష్ణ దామోదరం, వాసుదేవం, హరి వంటి శ్లోకాలు పఠించబడతాయి. ఇది వెస్ట్ గోదావరి ప్రాంతంలో కృష్ణ భక్తి కేంద్రంగా ఉంది. ఇక్కడ రథోత్సవం చాలా బాగా జరుగుతుందండి. రథోత్సవం ఈ దేవాలయంలో ప్రధాన వార్షిక ఉత్సవాల్లో ఒకటండి. ఇందులో స్వామివారిని అలంకరించిన రథంపై ప్రదర్శన చేస్తారు. బల్లిపాడు మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాది భక్తులు పాల్గొంటారు. ఈ ఉత్సవం గ్రాండ్గా జరుగుతుందండి మరియు భక్తుల రథాన్ని లాగుతూ ప్రదక్షిణలు చేస్తారు. ఇది సాధారణ ఫాల్గుణ మాసంలో లేదా ఇతర పండుగల సమయంలో జరుగుతుంది. దేవాలయంలో 2 ప్రధాన కళ్యాణోత్సవాలు జరుగుతాయి. రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి తిరు కళ్యాణోత్సవం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది. మొన్న జరిగిందండి, ఫిబ్రవరి 27న జరిగింది. ఇక్కడ గోదాదేవి మదన గోపాల స్వామి కళ్యాణోత్సవం కూడా జరుగుతుంది. భోగినాడు సంక్రాంతి ముందు రోజు జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా జాన్యువరిలో జరుగుతుంది. ఈ కళ్యాణోత్సవాలు శ్రీకృష్ణ దివ్య విగ్రహాన్ని జరుపుకుంటాయి మరియు భక్తులు గ్రాండ్గా పాల్గొంటారు. ఇతర ఉత్సవాలు ఏంటంటే, ప్రతి శుక్రవారం, శనివారం ఆస్థానోత్సవం జరుగుతుంది. ఏకాదశి రోజుల్లో ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయి. దేవాలయానికి ఎలా వెళ్ళాలంటే, రోడ్డు మార్గం అత్తిలి టౌన్ నుండి బస్సులు, ఆటోలు అందుబాటులో ఉన్నాయి. 1770 దశకంలో బల్లిపాడు గ్రామస్తులు జీవనోపాధి కోసం పాలకొల్లు మండలంలోని పెనుమదం గ్రామానికి వెళ్ళి చెరువు తవ్వుతుండగా శ్రీ మదన గోపాల స్వామి విగ్రహం బయటపడిందంటండి. గ్రామస్తులు ఆ విగ్రహాన్ని తమ గ్రామమైన బల్లిపాడుకు తీసుకొచ్చారు. పెనుమదం గ్రామస్తులు వచ్చి విగ్రహాన్ని తిరిగి ఇవ్వమని అడిగారు. కానీ బల్లిపాడు పెద్దలు అతిథి మర్యాదలతో సత్కరించి మా గ్రామంలో ఆలయం కట్టి విగ్రహ ప్రతిష్ఠ చేసి భూములు ఏర్పాటు చేస్తామని చెప్పి పంపించేశారంట. గ్రామస్తులు ఏకమై 1773లో ఆలయ నిర్మాణం చేశారు. 1901లో ధ్వజస్తంభం ఏర్పాటు చేయబడింది. మదన గోపాల స్వామి కృష్ణ రూపం గోపికలను ఆకర్షించిన మదన మోహనుడు. రథోత్సవం కృష్ణలీలను స్మరించుకునే వేడుకల్లో ఇక్కడ జరుపుకుంటారు. కానీ స్థానికంగా దేవాలయ స్థాపన కథంతోనే ఈ ఉత్సవం ముడిపడి ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.